ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎక్కడ చూసినా కబ్జాలే. ఖాళీగా కనిపిస్తే కబ్జా చేయటమే పనిగా పెట్టుకున్నారు కూటమి నేతలు. ఈ విషయంలో గుడి బడి అనే తేడా లేదు, అస్సలు తగ్గేదే లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. ఇప్పుడు జాబితాలోకి మాడుగుల నియోజకవర్గంలో ఓ పాఠశాల స్థలం కూడా చేరింది. అనకాపల్లి జిల్లా కోటపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇది ఇక్కడే ఉంది. ఇంకా చెప్పాలంటే 1952లో ఏర్పాటు చేసిన అత్యంత పురాతన పాఠశాల ఇది. ఇప్పుడు ఈ పాఠశాల ప్రాంగణంపై కూటమి నేతల కన్ను పడింది. ఏకంగా 20 కోట్ల రూపాయల విలువ చేసే పాఠశాల భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. బడికి సంబంధించిన పాత ప్రహరీ గోడను కూల్చేసి ఆగ మేఘాల మీద చదును చేశారు. ఇదేదో పాఠశాల ఆవరణ శుభ్రం చేయడానికి చేసిన పని కాదు, కబ్జా చేయడానికి పడుతున్న తాపత్రయం ఇది. స్థానిక వైసీపీ నేతలు కె కోటపాడు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న కోటపాడు జెడ్పీటీసీ అనురాధ ఈ కబ్జా కాండను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. గుట్టు చప్పుడు కాకుండా చేద్దామనుకున్న కబ్జా వ్యవహారం వైఎస్ఆర్సీపీ నేతల కంట్లో పడడంతో జేసీబీతో సహా పరారయ్యారు కబ్జారాయుళ్లు. వాస్తవానికి ఈ స్కూల్ స్థలాన్ని ఆక్రమించడానికి ఏడాది కిందటే స్కెచ్ వేశారు. పాఠశాలకు ప్రహరీ గోడ ఉండగా మరో గోడ నిర్మించాలని ప్రతిపాదన పెట్టినప్పుడే జెడ్పీటీసీ అనురాధకు అనుమానం వచ్చింది. దీనిపై జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులను నిలదీశారామె. గోడ ఉండగా ఇంకో గోడ నిర్మాణం దేనికని ప్రశ్నించారు. దీని వెనుక స్థలం కాజేసే కుట్ర ఉందని ఆరోపించారు. ఆల్రెడీ అక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఉంది, అది ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. కనీసము వైట్ సిమెంట్ అయినా సరే దానికి వేయలేదు. పాత మేడం, అది మేము ముట్టుకోలేదు మేడం. మీరు అదే చెప్తున్నాను, ఆల్రెడీ ఒక వాల్ ఉంటుండగా నీడ్ ఏంటి అని అడుగుతున్నాను సార్ నేను. అంటే డ్యూరింగ్ డిస్కషన్స్ లో మేడం ఆస్తులు పరిరక్షించాల్సిన అవసరం మీకుంది అధికారులుగా. ఎస్ మేడం. కానీ అది చూస్తుంటే ఎలాగుందంటే దుర్వినియోగం చేసేటట్టే ఉంది అక్కడ. ఇప్పుడు అదే స్థలం కబ్జాకు గురైంది. స్థానిక ఎమ్మెల్యే హస్తం లేకుండా ఇలాంటి కబ్జాలు జరగవని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ పాఠశాల స్థలం కబ్జా కుట్రపై ముందు నుంచి పోరాటం చేస్తున్న జెడ్పీటీసీ అనురాధ తక్షణమే కబ్జాకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నేను గత ఏడాది ఏప్రిల్ 16వ తారీఖున జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో నేను ప్రశ్నించడం జరిగింది. ఇది ఏదైతే కబ్జాకు గురవుతుందని ముందే హెచ్చరించానో అధికారులందరినీ కూడా, ఆ రోజు ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్పారు, ఇటువంటి వాటికి మేము తోవ ఇవ్వము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు హుటాహుటిన అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లవారుజామున జేసీబీ తీసుకొచ్చి గోడను పడగొట్టడం అది దురుద్దేశం కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలగజేసుకుని ఈ కబ్జా పర్వాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు.